స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో మరొక మంచి ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో ప్రభుత్వేతర సంస్థల పాత్రను సంవత్సరాల వారీగా వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పి ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకి వీటి యొక్క సంవత్సరాలు మనకు గుర్తుండాలి. అలా ఉంటే వరుస క్రమాన్ని గుర్తించవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? విక్రమ్ సారాభాయ్ కమ్యూనిటీ స్పేస్ సెంటర్ ఇచ్చాడు. ఇక్కడ బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం ఇచ్చాడు. జన విజ్ఞాన వేదికను ఇచ్చాడు. కోనసీమ సైన్స్ పరిషత్ అని ఇచ్చాడు. ఆ ఇయర్లు గుర్తుంటే మనకి ఈజీగా ప్రభుత్వేతర సంస్థల పాత్రను వరుస క్రమాన్ని గుర్తించవచ్చు. మరి ఇక్కడ విక్రమ్ సారాభాయ్ కమ్యూనిటీ స్పేస్ సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1963లో ఏర్పాటు చేశారు. బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం ఉంది కదండి, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1959లో ఏర్పాటు చేశారు. మరి జన విజ్ఞాన వేదిక ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1988లో ఏర్పాటు చేశారు విజయవాడలో. మరి కోనసీమ సైన్స్ పరిషత్తు ఏపీలో ఏర్పాటు చేశారు ఎప్పుడంటే 1984. ఇప్పుడు ఏ ఇయర్ తక్కువ చూడండి, ఫస్ట్ బి ఉంది, బి ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఈగానే కాదు, ఫస్ట్ ఇయర్ తక్కువ ఉంది ఇదే కదా, కాబట్టి బి ఎక్కడుంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. నెక్స్ట్ దీని తర్వాత ఇయర్ ఎప్పుడు ఉంది చూడండి, 59 తర్వాత ఎక్కడ ఏ ఉండాలి, 63, ఏ ఎక్కడుంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది, అంటే ఇది కూడా కాదు. అంటే అనాలిసిస్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు మనం ఇక్కడ. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ ఇది పెట్టవచ్చు అంతే. బిఏ తర్వాత డిఏ ఉంది, కోనసీమ సైన్స్ పరిషత్ 84 ఉంది, జన విజ్ఞాన వేదిక 88 ఉంది, కాబట్టి బిఏడిసి ఆన్సర్. ఈ విధంగా మన డిఎస్సిలో కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ ఒకటి అడిగాడు, కాబట్టి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి.